ఎంత ధైర్యంరా నీకు? డ్యూటీ మీద వచ్చిన నా కాలర్నే పట్టుకుంటావా? నిన్ను మా అన్న మీద చెయ్యేస్తే చూస్తా ఊరుకుంటాను అనుకుంటావా? ఏవండి చిరో వదలండి. చిరో వదలరా వదలండి. చిరో మీకే చెప్పేది. వదలరా. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఆగో. ఎస్ఐ గారు, వాడేదో తెలియకల్లా ప్రవర్తించాడు. సొసైటీలో నాకున్న విలువేంటో మీకు తెలుసు. నా కొడుకుని అలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మా లాయర్తో పాటు వాడిని తీసుకుని వస్తాను. వాడిని వదిలిపెట్టి మీరు వెళ్ళండి. కుదరదు సార్. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే నిందితుని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిందే. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి మాట్లాడండి. రేయ్, నీ సంగతి తర్వాత చూస్తాను. పదం. అర్జున ఏమండి అర్జున బావగారు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరి మావయ్య గారు ప్లీజ్ అండి, దయచేసి ఏదో ఒకటి చేయండి. ఆయన్ని ఎలాగైనా విడిపించండి. నీకు దండం పెడతాను మావయ్య గారు. ఆ ఎస్ఐ మనం చెప్తే వినేలా లేడు. వెంటనే లాయర్తో మాట్లాడి బెయిల్ తీసుకోవాలి. అవును మే, భిన్న పోయి ఆ పనేదో చేద్దాంపా. సరే, త్వరగా వెళ్ళి ఏర్పాట్లు చేయండి అమ్మా. రే చిరో, వాడికి పోలీసులంటేనే భయం రా. అట్లాంటిది స్టేషన్కి తీసుకుపోయి ఉండారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు స్టేషన్లోకి అడుగు పెట్టే లోపు నువ్వు లాయర్ని వెంట పెట్టుకుని బెయిల్తో రెడీగా ఉండాలా. భిన్న పోండ్రా. అట్నే అత్త, నువ్వేం టెన్షన్ పడమాక. భిన్న పోయి తీసుకొస్తాను. వదినమ్మా, నువ్వేం భయపడమాక. మేం పోతాండాం కదా, మేం చూసుకుంటాం. నేను వస్తాను పదండి. నువ్వెందుకు వదినమ్మా, మేం పోతున్నాం కదా, మేం చూసుకుంటాంలే. నువ్వేండే ఉండు. మే పద. వాళ్ళు వెళ్ళినారు కదమ్మా, ఇంకేం ఇబ్బంది లేదు. ఏదో ఒకటి చేసి వాణ్ణి తీసుకొస్తారులే. నువ్వురా రా. సార్, నేను చెప్పేది వినండి సార్. ఇందులో నా తప్పేం లేదు. ఏయ్ నోర్మై, ఫ్యాక్టరీ సేఫ్టీకి ఎలాంటి అరేంజ్మెంట్స్ తీసుకోకుండా ఒక వ్యక్తి కాలిపోవడానికి కారణమైందే కాక నీ తమ్ముడు నా చొక్కానే పట్టుకుంటాడా? చెప్తారా మీ సంగతి? సార్, అందులో అసలు మా తప్పేమీ లేదు సార్. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాం సార్. తీసుకుంటే మరి ఎలా తగలబడింది? కనీసం ఆపడానికి ప్రయత్నించలేదంటే అక్కడ అటువంటి సోర్సెస్ లేవనే కదా అర్థం? సార్, నా మాట వినండి. మేము అలా స్టాఫ్ ప్రాణాలు రిస్కులో పెట్టే రకం కాదు. అలాంటి విషయాలు మా నాన్నగారు అసలు ఒప్పుకోరండి. చాలే ఆపవయ్యా. ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకో. నీ తమ్ముడు చేసిన పనికి నీ ఒంటి మీద ఇంకా చెయ్యి వేయకపోవడం గొప్ప విషయం. అన్నా అన్నా, ఏయ్, ఎవరయ్యా ఇతన్ని లోపలికి రానిచ్చింది? సార్. వెంటనే బయటికి పంపించేయండి. సార్ ప్లీజ్ సార్, దయచేసి కోప్పడకండి. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. వాళ్ళ అన్నయ్య మీద మీరు చేయి వేశారని తను ఆవేశపడ్డాడు. అది తప్పే. ఆ విషయంలో సారీ చెప్పాలని వచ్చాము. అవసరం లేదు. అతనితో సారీ ఎలా చెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. సార్, మా మావయ్య గారు సొసైటీలో విలువున్న మనిషి. దయచేసి ఆయన్ని ఇబ్బంది పెట్టద్దండి. మీరు మీ ఇమేజ్ల గురించి ఆలోచించుకుంటారు, వీడొచ్చి నా కాలర్ పట్టుకుంటాడు. మాకంటూ ఇమేజ్ ఉండదా? ఇమేజ్ ఉంది కదా అని మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? సార్,
మా ఆయన చేసింది తప్పే, దానికి సారీ చెప్పాలని తీసుకొచ్చాను. సారీ చెప్పు, చెప్పు. సార్, సరే, తప్పు జరిగిపోయి ఉండదు. సారీ. నా ఒంటి మీద చేయి వేసిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తే ప్రయోజనమే ఉంది. సార్, నా తమ్ముడిని ఇంత దూరం తీసుకొచ్చి సారీ చెప్పిస్తుంది. ఇంకా మీకేం కావాలి సార్? నాకేం అవసరం లేదు. నేను రూల్స్ ప్రకారమే వెళ్ళిపోతా. మీ షాపులో ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేవు. పైగా ఒక వ్యక్తి గాయపడి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి మీ వల్ల ఎటువంటి తప్పు జరగలేదు, షాపులో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారని చెప్పి వాంగ్మూలం ఇస్తే అప్పుడు మీరు చెప్పేది నిజమని మేం పరిగణలోకి తీసుకుంటాం. అంతేగాని ఇలా వచ్చేసి మేము అన్ని ఏర్పాట్లు చేశాము, మా వల్ల ఏమీ జరగలేదంటే కుదరదు. ఖచ్చితంగా నిరూపిస్తాం సార్. దయచేసి మా బావగారిని వదిలేయండి. ఇందులో ఆయన తప్పేమీ లేదు. తప్పొప్పులు తేల్చాల్సింది మీరు కాదు, కోర్టు. ముందు మీరు బయటికి వెళ్ళండి. సార్ సార్, ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు సార్. నేను చేస్తుంది కరెక్టో కాదో నువ్వు చెప్తే తెలుసుకునే స్టేజ్లో నేను లేను. ముందు మీరు బయటికి పోండి. సార్, అది కాదు సార్. ఏందా సాయ్, ఎంత అమ్ముడిపోయి ఉండవు? ఎవరి దగ్గర అమ్ముడిపోయావు? నీ రేట్ ఎంత? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? చూడసాయి, మా అన్నని ఎట్ట బయటికి తీసుకురావాలనో నాకు బాగా తెలుసును. అన్నా, నువ్వేం భయపడమాక. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. రామే. అయ్యో,